మళ్ళీ మనం గెలవాల్సిన అవసరం ఉంది, ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అంటా ఉన్నా, ఈ 15 డివిజన్లు కొత్త డివిజన్లు ఏవైతే అవుతున్నాయో 15కి 15లో ఎవరైతే ఎక్కువ ఉరుకుతారో, ఎవరైతే ప్రజల చుట్టూ తిరుగుతారో, నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారో పరుగులు పెట్టండి, ప్రజల చుట్టూ తిరగండి. సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి, నీళ్లు వస్తలేవు, కరెంట్ చక్కగా లేదు, మళ్ళా వాటర్ ట్యాంకర్ మాఫియా మోపైంది. ఇక దండుపాలెం బ్యాచ్ ముఠా దోపిడీకి అయితే అంతు లేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం 420 హామీలు ఇస్తే ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలుపుకోలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు, హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టలేదు. కానీ వేలాది ఇల్లు కూలగొట్టి ఇవాళ శనివారం ఆదివారం వచ్చిందంటే హైడ్రా అనే భూతం వచ్చి ఎక్కడ మీద పడి మింగేస్తుందేమో అన్న భయం హైదరాబాద్ లోని పట్టణ పేదల గుండెల నిండా ఉన్నది. అందుకే వారికి ధైర్యం చెబుతూ బస్తీ బస్తీ తిరిగి గల్లీ గల్లీ తిరిగి మెంబర్షిప్ చేయడంతో పాటుగా ప్రజా సమస్యల్లో పాలు పంచుకునే వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సర్వేల ఆధారంగానే మాట నేను మీకు ఓపెన్ గా చెప్తా ఉన్నా. ఎస్, కార్పొరేటర్లు బాగా పనిచేసిన వాళ్ళకు కూడా కొంతమందికి టికెట్లు వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. డివిజన్లు పెరిగినాయి, రిజర్వేషన్లు మారుతాయి, అట్లాగే మళ్ళీ గవర్నమెంట్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు అందరినీ గౌరవించుకునే, అందరినీ కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక తమ్ముడు చిట్టి పంపించిండు, అన్నా గతం నుంచి పనిచేసిన ఉద్యమకారులను కూడా కాపాడుకోండి. మీకు కూడా నేను మాటిస్తా ఉన్నా, 10 ఏళ్లు అభివృద్ధి అనే ఒక లక్ష్యం పెట్టుకుని ఒక తపస్సులాగా పనిచేసినాం. కానీ వచ్చే టర్మ్ లో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్త, ఉద్యమ బిడ్డ కావచ్చు, కార్యకర్తగా ఉన్న వాళ్ళు కావచ్చు, కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. పదవుల రూపంలోనో పన్నుల రూపంలోనో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ఇంతమంది అండగా నిలబడి మాకు ధైర్యం చెప్తున్నందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. జూన్ మాసంలో ఈ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల పాటు మెంబర్షిప్ కమిటీల నిర్మాణం ఈ కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఈసారి డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. బూత్ కి 2 చొప్పున ప్రతి బూత్ లో 2 యువకులకు లేదా యువతులకి ట్రైనింగ్ ఇస్తాం. దానికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కానీ ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం తీసుకొని వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా ఆ తమ్ముళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు కంప్యూటర్ చూసేవాళ్ళు ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మీకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అట్లాగే మీ అందరికీ ఈ హ్యాండ్ బుక్ కూడా వచ్చిందా? రాలేదా? ఇవ్వలేదా అన్న? ఇంకా ఒక 2000 పుస్తకాలు ఎక్కడున్నాయి? తర్వాత మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఐఆర్ కార్యక్రమంలో అని చెప్పి మీకోసం ఒక ప్రజెంటేషన్, ఆ ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇది ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్ కూడా మీకోసం తయారు చేయడం జరిగింది, మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరందరూ ఒకసారి మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలమ్మా ప్లీజ్. మీరు అడ్డం ఉన్నారు, వాళ్ళ ఎన్కోళ్ళకి కనబడతలేదు, కూర్చోండి. ఒక్కసారి దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ప్రతి ఇంటికి ఎన్నికల సంఘం యొక్క అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. అంటే ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, వాళ్ళే